నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున 1 గంటకు అలిపిరి నడకదారిలో గాలిగోపురం దగ్గర చిరుత కనిపించింది. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వేకువజామున 1 గంట సమయంలో గాలిగోపురం సమీపంలోని మెట్ల మార్గంలో సంచరించింది. నడక మార్గంలోకి వచ్చి పిల్లిని వేటాడి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరా దృశ్యాలను చూసి దుకాణదారులు షాక్ అవుతున్నారు. మరోసారి చిరుత కలకలంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. నడకదారిలో భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు నడక మార్గంలో భక్తులను అప్రమత్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్ల లోపు చిన్నపిల్లలను నడక మార్గంలో తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. 2 గంటల అనంతరం భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు. 2 వారాల క్రితం కూడా తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలోని ముగ్గుబావి సమీపంలో చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పెద్దగా శబ్దాలు చేయడంతో చిరుత వెంటనే అడవిలోకి వెళ్లిపోయింది.